ప్రభాకర్ రావుపై ఒత్తిడి క్వశ్చన్ మార్క్తో ఉన్నది వార్త. ట్యాపింగ్తో సంబంధం ఉన్న లీడర్ల నుంచి ఫోన్లు పోతున్నాయట ప్రభాకర్ రావుకి. ఏడుండి ప్రభాకర్ రావు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా పోయిండు. వస్తున్నాడు కానీ రావట్లేదు, అక్కడే ఉన్నాడు. మరి కేసీఆర్ రావద్దని చెప్పిండా, ఏం జరిగిందో తెలియదు. కానీ ప్రభాకర్ రావు వస్తేనే మొత్తం ఇంకా ఈ కేసు ఇంకా బలంగా తయారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు దొంగ ఈ ప్రభాకర్ రావు. కేసీఆర్ ఆదేశాల మేరకి పనిచేసిన దొంగ ప్రభాకర్ రావు. ఈ ముసలోడు దాదాపు 75 సంవత్సరాల పైన ఉంటాడు, రిటైర్డ్ ఆఫీసరు. ప్రజల నుంచి జీతం తీసుకుంటూ క్యాన్సర్ వచ్చిందని తెలిసినా కూడా ఫోన్లు ట్యాప్ చేసిండు. ఇప్పటికే వారితో టచ్లో ఉన్నట్టు అనుమానాలట. ఇక్కడికి రావద్దని ఆయనకు సూచించినట్టు సందేహాలు. విచారణకు హాజరైతే ఇరుక్కుపోతామని ఆందోళన. స్టేట్మెంట్లలో అందరి నోట ప్రభాకర్ రావు పేరే. మరోవైపు ఆయన్ను రప్పించేందుకు పోలీసుల ప్రయత్నం. లుకౌట్ నోటీస్ ఇచ్చినా ఫలితం శూన్యం. అనారోగ్యం పేరుతో విదేశాల్లోని మకాం. ఇక సత్యదాకానే ఉంటా అనుకుంటున్నామో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను ఎంక్వైరీ చేసిన అధికారులు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అప్పటి వరకు అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ అధికారులైన ఓఎస్డీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డిఎస్పీ ప్రణీత్ రావు వేరువేరుగా ఇచ్చిన స్టేట్మెంట్లలో చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే అంటూ వెల్లడించారు. కొందరి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఈ అంశాన్ని పేర్కొన్నారు. దీంతో ఆయన అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని, ఎంక్వైరీ కొలిక్కొస్తుందని దర్యాప్తు టీం భావిస్తున్నది. కానీ ట్యాపింగ్తో సంబంధం ఉన్న లీడర్లు, మాజీల నుంచి ప్రభాకర్ రావుపై ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. వారితో ఇప్పటికే ఆయన టచ్లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ కోసం అధికారుల ఎదుట హాజరు కావద్దని, హాజరైతే ఇరుక్కుపోతామని ఆయనకు వారు సూచించినట్టు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అందులో భాగంగానే ఆయన ఇక్కడికి రావడం లేదని టాక్ అట. యాక్చువల్గా ఈయన కనుక వీళ్ళకి టచ్లోకి వెళ్తే ఏం చేసినా ఆశ్చర్యం లేదు ఆయన్ని. ఇప్పుడు ఎందుకంటే ఆయన నెక్స్ట్ చెప్పే పేరు కేసీఆర్ అండ్ కో బ్యాచ్ పేరే చెప్తాడు ఆయన. సో ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒకవేళ హైదరాబాద్లో కనుక ఉంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉందని చెప్పారు. ఆయన ప్రశాంతంగా వచ్చి లొంగిపోతే అట్లీస్ట్ పోలీసుల సెక్యూరిటీ అయినా దొరుకుతుంది. లేకపోతే ఈ దొంగలు ఏం చేసినా దిక్కులేదు.